संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु ज्ञानरूपेण देवी सर्वभूतेषु क्षुधस्यै नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। సభాకల్పతరువు ముందే చాలా విశేషమైనటువంటి రోజు. జీవితంలో మనం ఎంత నియమబద్ధంగా జీవించాలి, ఎంత పద్ధతిగా బుద్ధి మీద ఎంత నియంత్రణ ఉండాలి, ఇంద్రియాల మీద ఎంత నియంత్రణ ఉండాలి, ఇదంతా మనకి చెప్పేటటువంటి అమ్మవారు కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ఎక్కడ చెప్తుందయ్యా అమ్మవారు? నగరేశ్వర స్వామి వారి సన్నిధిలో చెప్తుంది. అలాంటి నగరేశ్వర స్వామి వారి సన్నిధిలో ఇంద్రియ నియంత్రణ, నిగ్రహణ, ధర్మము ఇవన్నీ ఎలా పాటించాలి అని మనకి ఆదర్శప్రాయమైనటువంటి ఈ క్షేత్రంలో మహాస్వామి చరణుల వారి దివ్య ఆశీస్సులతో ఇక్కడ మనం అనంత వైభవమైనటువంటి అత్యంత విభవమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రధానంగా సౌందర్య లహరి అనేటటువంటి దాని ఉదాహరణ చెప్పాలి అంటే ఇవాల్టి కార్యక్రమమే దానికి సోదాహరణ. కొత్తగా ఏం చెప్పక్కర్లా. ఆనాడు శంకరాచార్యుల వారు కైలాసానికి వెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర నుంచి అనుగ్రహాన్ని పొందినటువంటి అనుగ్రహాన్ని నందీశ్వరుడితోటి కొంచెం ఆయన గుంజుకుంటే ఆ అపారమైనటువంటి కరుణ అక్కడి నుంచి మనందరికీ అందించాలి అని ఆ లహరి, సౌందర్య లహరి అక్కడ ప్రారంభం చేసి లలితా త్రిశతి భాష్యాన్ని ఆయన మనందరికీ అందించి అగస్త్యుల వారి దగ్గర నుంచి అక్కడ అద్భుతంగా ఆ లహరి, ఆ లలితామ్మవారి యొక్క లహరి ప్రారంభమై అదంతా కూడా ప్రవాహం అవుతూ 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 కొండూరి పద్మావతమ్మ గారి దాకా చేరి అది అక్కడికి ఆగకుండా అక్కడి నుంచి ఆ మొత్తాన్ని కూడా ఇక్కడికి సంధ్య గారు తీసుకొని ఆ సంధ్య గారి యొక్క ప్రవాహము ద్వారా మీరందరూ కూడా ఇక్కడ తయారయ్యారు. అక్కడి నుంచి శోభారాణి గారు ఈ కొండూరు పద్మావతమ్మ గారి యొక్క విశేషాన్ని, అక్కడి నుంచి అరుణారుణ కాంతులతో ఉండేటటువంటి సంధ్య గారి తత్వాన్ని శోభాయమానంగా ఈ ప్రదేశంలో దంపతి సమేతంగా వారిరువురు మనకి చేర్చడం చాలా విశేషం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టిగా. బహుశా చప్పట్లు కొట్టడానికి మీరందరూ మొహమాట పడుతూ ఉన్నట్టున్నారు. దానికేం ఖర్చు లేదు, ఎవరో రూపాయి